శంభో హర హర శంభో శివ శివ శంభో హర హర శంభో శివ శివ ఉంటాడు జంతుకు మనకి ఆ పాట అర్థమే కాదు. బట్ యూ కెన్ ట్యాప్ యువర్ ఫుడ్. బీటీఎస్ ఉంటుంది, మైకేల్ జాక్సన్ ఉంటారు, ఎవరైనా లేదు, ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఉంటారు, గంగుబాయ్ హంగల్ ఉంటారు, ఆ భీమ్సేన్ జోషి ఉంటారు. మనం వీ కెన్ లిసన్. ఆ మ్యూజిక్ మనల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. అలాగే ఒక అద్భుతమైన నాట్యం, ఏ శాస్త్రీయ నాట్యమైనా, కూచిపూడి, భరతనాట్యం, కథక్, ఒడిస్సీ, మణిపూరి, పేర్ని, విచవ, ఆ నాట్యంలోని బోయల ముందు, ఆ నాట్యంలోని విన్యాసాల ముందు ఖచ్చితంగా మనందరము తన్మయమైపోతాము, మైమరిచిపోతాము, పరవశించిపోతాము. సో అలాంటి చేయగలిగే మనల్ని మెస్మరైజ్ చేయగలిగే అద్భుతం ఈ అద్భుతమైన సంప్రదాయం. ఈ సంప్రదాయాన్ని ఈ తరానికి అందించాలని నిరంతరం తప్పిస్తున్న గురువు గారికి, తల్లిదండ్రులకి, మనకు అందించిన యోగితకి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, సభాధ్యక్షత వహిస్తున్న నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు, వెన్ ఐ వాజ్ ఎ స్టూడెంట్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీ, ఐ యూజ్డ్ టు మీట్ విజయ్ బాబు గారు. నాకు ఒక మోడల్ అంటే ఒక వ్యాసం ఎలా రాయాలి, ఒక పత్రికా వ్యాసం, అంటే వ్యాసం అంటే జనరల్ వ్యాసం వేరు, పత్రికల్లో వ్యాసం రాయడం వేరు. అంటే పత్రికల్లో ఉండే కామన్ ఆడియన్స్ని, కామన్ రీడర్స్ని దృష్టిలో పెట్టుకొని ఆసక్తికరంగా అద్భుతంగా రాయగలిగారు. అలతి పదాలతో విషయాన్ని, వివరాన్ని, సమాచారాన్ని అందంగా ఇవ్వగలిగారు. ఆ సండే సప్లిమెంట్కు ఆంధ్రప్రభకు వారు ఎడిటర్గా ఉన్నారు, లోయర్ ట్రాన్మెంట్లో ఉంది. నేను వెళ్ళి పర్సనల్గా కలిసాను సార్. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆ గురుభావం నాలో విజయబాబు గారి పట్ల అదే ప్రేమ, అదే గౌరవం, అదే గురుభావం. సో అలాంటి విజయబాబు గారు ఈరోజు ఈ సభకు అధ్యక్షత వహించడం సంతోషంగా భావిస్తూ, సార్ నమస్కారం సార్. అలాగే ఇక నేను నాకు చాలా ఆత్మీయుల గురించి చెప్పాలి. భారవి గారు. భారవి అనగానే మనకు కిరాతార్జనీయం, సంస్కృతంలో అద్భుతమైన సాహిత్యాన్ని రాసి ఒక కొత్త గుణాన్ని, భారతంలోని మరొక కొత్త గుణాన్ని, కిరాతుడు అర్జునుడికి మధ్య జరిగే సంవాదాన్ని, శివుడే కనుక కిరాతుడు రూపంలో వచ్చి అర్జునుడి గర్వభంగం చేసే ఒక అద్భుతమైన సన్నివేశాన్ని కిరాతార్జనీయం పేరిట భారవి గారు. ఎవరిదైనా ముద్ర వారిది, ఎవరిని తక్కువగా, ఎవరిని కంపేర్ చేయడానికి లేదు, ఇన్కంపేరబుల్. అలాంటి వారిలో ఒక తెలుగు అమ్మాయి బాలీవుడ్ భామలంతా దిగుమతి అవుతూ తెలుగు సినిమా వెండి తెరల్ని రాజ్యమేలుతున్న టైంలో ఒక్క అచ్చ తెలుగు అమ్మాయి, మళ్ళీ దట్టు అప్పుడు చాలా ఛాయ కలిగిన అమ్మాయి. ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళకనేది మనకేంటంటే పెయిన్ కాంప్లెక్షన్ అనేది ఒక చిన్న అబ్సెషన్. అలాంటిది ఆ టైంలో తపస్సు అనే సినిమాతో ప్రారంభమైంది. తపస్సు సినిమా ఎంత అద్భుతంగా ఉండాలి. నేను ఇప్పటికీ ఆ సినిమా చాలా అద్భుతమైన సినిమా మేడం. మీరు చేసిన మొత్తం సినిమాల్లో అంటే గ్లామర్ పాత్రలు వేశారు, ప్రజారంజకంగా ఉండే పాత్రలు వేశారు, చాలా పాత్రలు, కొన్ని హీరోయిన్ పాత్ర, మెయిన్గా ఒక లేడీ హీరోయిన్ అంటే ఒక దశకు ఎక్కడి వరకు వెళ్ళిపోయారంటే హీరో అవసరం లేదు. అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడిన తర్వాత మాత్రమే సాధ్యమవుతుంది. అది ఎవరికంటే విజయశాంతికి సాధ్యమైంది, తర్వాత మళ్ళీ రోజా గారికి సాధ్యమైంది, తర్వాత ఇప్పుడు అనుష్క. కొన్ని సినిమాలు ఆమె ఉంటే హీరో అక్కర్లేదు. సో అట్లాంటి స్థాయికి వెళ్ళాలంటే ఎంతో శ్రమ అవసరం, ఎంతో కష్టం, ఎన్నో త్యాగాలు, అన్నిటి మించి ప్రజల గుండెల్ని గెలుచుకోవడం అవసరం. సో అలాంటి అన్ని వర్గాల ప్రజల్ని రంజింపజేసి వాళ్ళ హృదయాన్ని కొల్లగొట్టి వారి హృదయంలో ఒక గొప్ప స్థానాన్ని సాధించిన అద్భుతమైన మనకాలపు నటీమణి రోజా గారు. చామంతి సినిమా అది ఒక అద్భుతమైన లవ్ స్టోరీ. నాకు ఈ రెండు సినిమాలు భలే ఇస్తుంది. తపస్సు ఒకటి, సల్మాన్ గారితో తొలి సినిమా, అది ప్రశాంత్ హీరో. ప్రశాంత్ అంటే హీరో. ఆ చేయమంటే అంటే అప్పుడు వస్తున్నారు న్యూ హీరోలు, న్యూ ఎవరన్నా కొత్త ఇంట్రడ్యూస్ కావాలంటే ఫస్ట్ ఫార్ములా ఏంటంటే లవ్ స్టోరీ కావాలి సినిమాకి. అలాంటి టైంలో చామంతి అనే ఒక అద్భుతమైన కథతో చక్కని సినిమా తీశారు. దాంట్లో అప్పుడు చాలా మందిని ఆకట్టుకున్నారు రోజా గారు. ఆ తర్వాత తపస్సులో కంప్లీట్ డీగ్లామరైజ్డ్ రోల్, ఒక కేవలం క్యారెక్టర్ మాత్రమే కనిపించే రోల్. ఒక ఓని వేసుకొని చిన్నగా ఉండే అమ్మాయి, ఒక పల్లెటూరు అమ్మాయి అంతే. రాజేంద్ర ప్రసాద్ గారిని అందరికీ. సో అలాంటి సినిమాతో మొదలెట్టి ఆ తర్వాత తనని తాను ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ ఎంత మోడర్నైజ్ అయ్యారంటే, ఎంత అప్డేట్ అయిపోయారంటే, అంటే కాల పరీక్షకు గెలిచి తనని తాను చెప్పుకుంటూ ఎప్పటికప్పుడు మనమే మాట్లాడతాం అని చెప్తుంది. నిజానికి రోజా గారే గొప్ప స్పీకర్. అటువంటిది ఆమె బయట ఆయన మాటలతో. బట్ ఎనీవే ఐ ఫీల్ సో ప్రౌడ్ ఆఫ్ హిమ్. ఎందుకంటే ఇందాక అన్నారు మరి అలాంటి నేను
అడిగి రాయించుకునేవాడిని ఆర్టికల్స్. ఎందుకంటే కొన్ని పదాలని అలతి పదాలని లీలగా హేళగా అవలీలగా రాయగలిగినటువంటి సత్తా ఉంటే అంత స్టడీ ఉంటేనే కదా ఏదేమైనా. మరొకసారి అభివృద్ధి తెలియజేస్తూ ఇప్పటికే కాలాతీతమైంది కాబట్టి ముందుగా చాలా సభని వేగంగానే ముగించేద్దాం. ఇప్పుడు యోగితకి పురస్కారం ఉంటుంది. తర్వాత ఈ డాన్స్లో యూనివర్సిటీస్ నుంచి పరీక్షలు రాసి మంచి డిస్టింక్షన్ తెచ్చుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు శృతి ఆర్ట్ అకాడమీ నుంచి. వాళ్ళని మన ముఖ్య అతిథుల యొక్క అమృత హస్తాల మీద వాళ్ళకి సర్టిఫికేట్ ప్రదానాలు కూడా ఉంటాయి. దయచేసి కొంచెం మీరు ఓపిక పెడితే కార్యక్రమాన్ని వేగంగా ముగించేద్దాం. ఇప్పుడు పురస్కార ప్రదానం. భారతీయ వైభవాన్ని ప్రకటమానం చేసిన విషయమై మరి ఈరోజు ఈ సన్మానంలో పాల్గొంటున్న పెద్దలందరికీ కూడా వందల మందాలను ఇస్తూ ముందుగా శాలువతో ఈ వేడుకలో పాల్గొనేందుకు వారి శ్రీవారు సత్యనారాయణ గారిని కూడా పిలుస్తున్నారు. సత్యనారాయణ గారు అదృష్టవశాత్తు శృతకీర్తి భర్త. మిత్రులారా, మరి ఒక్కసారి మీ అందరి చప్పట్ల మధ్య దంప సమేతంగా సత్కరిస్తోంది ఈ సభ. పి శారద గారు, మరి అమ్మగారు, మా ఇక్కడ శారద గారు ఉన్నారు, మా రోజా గారు విన్నారు, విజయబాబు గారు శ్రీమతి శారద గారు ఉన్నారు. అందుకే విజయబాబు గారు కొంచెం కంట్రోల్లో ఉన్నారు. మరి మీ అందరి సపోర్ట్ల మధ్య కృతకీర్తి దంపతుల్ని సత్కరిస్తోంది ఈ సభ. రోజా గారి నేతృత్వంలో, మామిడి హరికృష్ణ గారి శుభ సారథ్యంలో, మరి భారతి అధినాయకత్వంలో నిర్మల వాక్పటి మా గురిన అంజలి గారు స్వాగతమ్మ. ఐ వెల్కమ్ విజయ్ గారు, నిర్మల గారు అండ్ అంజలి గారు, మా నాయనమ్మ గారికి కూడా స్వాగతం. ఒకే కుటుంబం, నాట్య కళాకారులు. వాళ్ళ నాన్నగారు కూడా మరి విజయ్ గారు వైట్ అండ్ వైట్ వెరీ బ్రైట్ అన్నట్టుగా ఉన్నారు. త్వరలో రాజకీయాల్లో కూడా ఎక్కడ ప్రమాదం ఉంది. మీ అందరి సపోర్ట్ వచ్చా ముందుగా శాలువాతో భారవి గారి ముందుగా శాలువా. ఇవాళ మా అత్తగారి పేరుతో జేవి రాజేశ్వరి అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ని యోగితకి ప్రదానం చేస్తున్నామండి. విజయబాబు గారి ఒకే ఆత్మకథ. మా అత్తగారు షీ లాస్ట్ హర్ హస్బెండ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్, కానీ వారు ఒక సింగిల్ విమెన్గా షీ రేస్ బోత్ హర్ చిల్డ్రన్. మా బావగారు అంటే షీ బిలీవ్డ్ ఇన్ ఎడ్యుకేషన్ అండి. బేసికలీ షీ బిలీవ్డ్ ఇన్ ది స్ట్రెంగ్త్ ఆఫ్ ఎడ్యుకేషన్. అండ్ మా బావగారు ఇస్ PhD స్కాలర్ అండ్ మల్టిపుల్ మాస్టర్ డిగ్రీస్. అలాగే మా హస్బెండ్ కూడా he works as a director for a pharmaceutical company. So in her name, Yogita, since she is excelling in education and also in dance, వారి పేరుతో ఈ జేవి రాజేశ్వరి అవార్డ్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇవాళ అందించాము. అమ్మని అలాగే మా హస్బెండ్ సత్యనారాయణ గారిని కూడా పాల్గొనవలసిందిగా మామిడి హరికృష్ణ గారిని సత్కరించడం అంటే తెలంగాణ సరస్వతికి ఒకసారి నమస్కారం చేసుకున్నట్టే. ధన్యవాదాలు గారు. ధన్యవాదం. ఇక్కడ నడిచిన ప్లేస్. సో అక్కడికి వచ్చినప్పుడే ఆ వైబ్రేషన్ ఒక డిఫరెంట్గా ఉంటుంది. అలాంటి రవీంద్ర భారతిలో ఈరోజు యోగిత తన నాట్య ప్రదర్శనకి నన్ను పిలవటం అనేది నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఇక్కడ యోగిత నాకు పరిచయం లేకపోయినా తన శిష్యురాలు ఈరోజు నాట్య ప్రదర్శన చేస్తుంది, మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు ఇది నా అదృష్టంగా భావించి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఎందుకంటే నేను కూడా ఒక ఆర్టిస్ట్ని.
డాన్స్ అంటే చాలా ఇష్టం. అండ్ ఈరోజు నేను ఈ స్థాయికి ఎదిగాను అంటే ఒక కళాకారునిగా నేను అడుగు పెట్టడం వల్లే ఈ స్థాయికి ఎదిగానని నేను మనస్ఫూర్తిగా ఈ రోజుకి నమ్ముతున్నాను. సో అలా అన్నిట్లో కూడా తన ఎక్స్ప్రెషన్, బాడీ లాంగ్వేజ్ అండ్ ఆ ఎనర్జీ లెవెల్స్ చూస్తున్నప్పుడు గురువు గారు ఎందుకు ఈ అమ్మాయిని ఇంతగా అభిమానించారు, ఈ అమ్మాయికి ఇన్ని విధమైన ఏమంటారు మెలకువలు నేర్పించారు అనేది అర్థమైపోతుంది. ఎందుకంటే శృతి కీర్తి గారు యోగిత ప్రతి మూమెంట్లో కూడా మన కళ్ళకు కనిపిస్తోంది. సో అలా యోగితని ఈరోజు ఒక అద్భుతమైన కళాకారిణిగా తీర్చిదిద్దినందుకు శృతి కీర్తి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. పెద్దలు చెప్పినట్టుగా ఒక మంచి గురువు దొరకటం అనేది ఒక శిష్యుడికి చాలా అదృష్టం. అలాగే ఒక మంచి శిష్యుడు దొరకటం అనేది గురువు గారి అదృష్టం. ఎందుకంటే వీళ్ళకి ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని స్థానపెట్టడానికి ఒక మంచి గురువు కావాలి. గురువు గారికి ఎంత టాలెంట్ ఉన్నా దాన్ని నేర్చుకొని భవిష్యత్ తరాలకు అందిస్తూ ఆ గురువు గారి పేరు కలకాలం నిలిచేలాగా చూపించడానికి శిష్యుడు కావాలి. సో ఇక్కడ గురువు శిష్యురాలు ఇద్దరు కూడా ఒకరికి ఒకరు దొరకడం అదృష్టంగా నేను భావిస్తున్నాను. అండ్ నిజంగా యోగిత గురించి తెలుసుకున్నప్పుడు వాళ్ళ నానమ్మ అంజలి గారు, ఇప్పుడే మనం చూసాం పెద్ద ఆవిడ, 4 ఏళ్ల వయసులో నుంచి యోగితని తీసుకురావటం, డాన్స్ నేర్పించడం, 100కు పైగా ప్రదర్శనలు చేస్తే ఆల్మోస్ట్ వాళ్ళ నానమ్మే అన్ని చోట్లకి తీసుకువెళ్తుందంట ప్రదర్శనలు చేయడానికి. సో ఆ పెద్ద ఆవిడ ఆ అమ్మాయిలో ఉన్న టాలెంట్ని గుర్తించి వాళ్ళ తల్లిదండ్రుల్ని విజయ్ గారిని, నిర్మల గారిని ఒప్పించి, ఎందుకంటే తల్లిదండ్రులు ఈ కాలంలో మీరు చూశారు చదువు ర్యాంకులు అని చెప్పి పిల్లల్ని తోమి పడేస్తున్నారు, కానీ వాళ్ళలో ఉన్న టాలెంట్ని గుర్తించి దాన్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలనుకునేది చాలా తక్కువ మంది తల్లిదండ్రులు. సో అలాంటి తల్లిదండ్రులు యోగితకు దొరకడం వాళ్ళ అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఆ అమ్మాయిని ఒక్క చదువే కాకుండా తనకు నచ్చిన నాట్యాన్ని కూడా నేర్చుకునే అవకాశాన్ని కల్పించిన విజయ్ గారికి, నిర్మల గారికి, వాళ్ళ నానమ్మ అంజలి దేవిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా దీంట్లో మనం యోగిత గురించి ఇప్పుడే పెద్దలు చెప్పినప్పుడు విన్నాను, ఏదైనా ఒక దాని మీద మనం కాన్సన్ట్రేట్ చేసినప్పుడు ఇంకోటి మిస్ చేసేస్తుంటాం. ఇప్పుడు డాన్స్ మీద చాలా ఇష్టం, అభిమానం, ప్రేమ ఉన్నప్పుడు చదువు మిస్ అయిపోతుంది. కానీ ఇక్కడ యోగిత మల్టీ టాలెంటెడ్ అని అర్థమైంది. సో చార్టర్డ్ అకౌంట్ ఫౌండేషన్లో కూడా తను పూర్తి చేసుకోవడమే కాకుండా ఇస్కాన్లో చాలామంది పిల్లలకి తాను డాన్స్ నేర్పించి ఈరోజు అంటే ఇంత చిన్న వయసులో నిజంగా నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత చిన్న వయసులో ఇన్ని రకాలుగా టాలెంటెడ్గా ఉండటం అనేది నిజంగా భగవంతుడు ఇచ్చిన అదృష్టం, అమ్మాయికి ఆశీర్వాదం అని నేను. అండ్ ఈరోజు యోగిత డాన్స్ చేస్తున్నప్పుడు నాకు 2 మూమెంట్లు వెయ్యాలి ఎక్స్ప్రెషన్స్, తన భయం కానీ పేగులన్నీ తీసి వీణ వాయిస్తూ చూస్తారో ఆ టైం కానీ ఫైనల్గా అమ్మవారి లాగా వచ్చినప్పుడు అసలు గూస్ బంప్స్ వచ్చాయి. అమ్మాయి ఎక్స్ప్రెషన్స్, డాన్స్ అండ్ మ్యూజిక్, లైటింగ్ అన్నీ కూడా ఒకదానికొకటి అద్భుతంగా కలిసి అది చూడటానికి చాలా బాగా బొమ్మరవేణి గానమోహిని కరుణించు కళ్యాణి వీణా పుస్తక